హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ పద్మ. ఈరోజు మన ఛానల్ అయితే నోటికి కమ్మగా రుచిగా తినాలనిపించినప్పుడు ఇలాంటి పులుసులు కంపల్సరీ ట్రై చేయండి. నోటికి చాలా రుచిగా కమ్మగా అనిపిస్తుంది. అన్నం, చపాతీ, దోశ కూడా చాలా బాగుంటుంది. ప్రాసెస్ చాలా ఈజీ అండి. ఒక హాఫ్ అన్ అవర్లో అయితే మనం చేసేసుకోవచ్చు. ప్రాసెస్ ఏంటని చూద్దాం. ముందుగా అయితే స్టవ్ ఆన్ చేసుకొని కళాయి పెట్టుకొని 1 స్పూన్ ఆయిల్ అయితే వేసుకున్నాను. కరివేపాకు ఫుల్గా మనము కడిగేసుకొని ఒక న్యూస్ పేపర్లో వేసుకున్నాం అనుకోండి, ఒక 15 నిమిషాల్లోనే ఆరిపోతుంది. ఇలాగ ఆరిపోయిన కరివేపాకు ఒక కప్పు తీసుకొని వేయించుకోవాలి. మనము ఎంతమంది ఉన్నామో ఆ క్వాంటిటీకి కావాలంటే కరివేపాకు కూడా యాడ్ చేసుకోవచ్చండి. నేనైతే కొద్దిగా అయితే కరివేపాకు తీసుకొని వేయించుకున్నాను. అలాగే కరివేపాకు కొద్దిగా వేగినప్పుడు ఉల్లిపాయలు పొట్టు తీసుకొని వేసుకున్నాను. అలాగే వెల్లుల్లిపాయలు ఒక 4, ఉల్లిపాయలు ఒక 5 వేసుకున్నాను. వీటిలన్నింటికి కూడా కొద్ది కలర్ మారినంత వేయించుకోవాలి. మనకి కరివేపాకు క్రిస్పీగా అవ్వాలని ఏం లేదండి, మామూలుగా వేయించుకుంటేనే సరిపోతుంది. ఇప్పుడైతే కరివేపాకు, ఉల్లిపాయలు, వెల్లుల్లి కూడా బాగా వేగిపోయి చూసారు కదా. ఇప్పుడు చల్లారిపోయిన తర్వాత ఇలా మిక్సీ జార్లో వేసుకొని కొద్దిగా వాటర్ అనేది వేసుకొని పేస్ట్ లాగా మనము మిక్సీ పట్టించుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టుకున్న తర్వాత ఇందులోనైతే నేను ఒక 5 టీ స్పూన్ల వరకు నువ్వుల నూనె అయితే వేసుకున్నానండి. నూనె వేడెక్కిన తర్వాత ఒక 1/4 టీ స్పూన్ ఆవాలు, ఒక 1/4 టీ స్పూన్ మెంతులు, అలాగే ఒక 1/4 టీ స్పూను సోంపు అంటారు కదా, సోంపు. అలాగే సోంపు 1/4 టీ స్పూన్ వేసుకున్నాను. ఒక 1/4 టీ స్పూన్ జీలకర్ర, అలాగే కారానికి ఒక 3 ఎండుమిరపకాయలు అయితే వేసుకున్నాను. ఇవి చాలా ఘాటుగా ఉంటాయండి. చిక్కుకొని వేసుకోవచ్చు, ఇలా కూడా వేసుకోవచ్చు. అలాగే పొట్టు తీసుకున్న వెల్లుల్లిపాయలు అయితే ఒక కప్పు వరకు తీసుకున్నాను నేను. మనకి ఎక్కువ రోజు స్టోరేజ్ పెట్టుకోవాలి, ఒక బాటిల్లో వేసుకొనుకుంటే ఎక్కువ కూడా చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు అండి. మనకి నెల రోజుల వరకు కూడా పాడవకుండా ఉంటుంది. అలాగే వెల్లుల్లిపాయలు బాగా వేయించుకోవాలి. ఒక 2-3 నిమిషాల వరకు వేయించుకొని కొద్దిగా కలర్ మారిన తర్వాత చిన్న ఉల్లిపాయలు కూడా పొట్టు తీసుకొని ఒక కప్పు వరకు అయితే వేసుకుంటున్నాను నేను. ఇవి తినేటప్పుడు చాలా రుచిగా బాగుంటుందండి, కమ్మగా అనిపిస్తుంది నోటికి. ఇప్పుడు వెల్లుల్లి, ఉల్లి కూడా 2 కూడా కలర్ మారినంత వరకు బాగా వేయించుకోవాలి. ఇప్పుడు చూసారు కలర్ మారింది కదా. ఇప్పుడైతే ముందుగా వేపుకున్న కరివేపాకుని పేస్ట్ అయితే చేసేసుకున్నాను వాటర్ వేసుకొని. ఇలా పేస్ట్ చేసుకున్న కరివేపాకు ముద్దను కూడా ఇందులో వేసేసుకొని కొద్దిగా వాసన పోయినంత వరకు వేయించేసుకోవాలి. ఒక 2 నిమిషాలు వేయించుకుంటే సరిపోతుందండి. మనకి చూడటానికే కలర్ఫుల్గా ఉంది కదా, అంతే రుచిగా ఉంటుందండి ఈ పులుసు అయితే. మీకు కంపల్సరీగా ఎవరికైనా తెలియకపోతే ఈ పులుసు ట్రై చేసి చూడండి. అలాగే ఇందులోకి నేను ఒక 2 టమాటా పళ్ళు అయితే పేస్ట్ లాగా చేసుకున్నాను. ఇప్పుడు ఈ గ్రేవీని కూడా వేసుకొని పచ్చివాసన పోయినంత వరకు ఒక 2-3 నిమిషాలు అయితే వేయించుకోవాలి. లేదనుకుంటే మనం ఫ్లేమ్ అనేది సిమ్లో పెట్టేసుకొని మూత పెట్టుకున్నాం అనుకోండి, ఒక 2 నిమిషాల్లోనే మనకి టమాటా క్యూరీ కూడా బాగా వేగిపోతుంది. ఇప్పుడు ఇలా కలిపేసిన తర్వాత ఒక 2 నిమిషాలు అయిన తర్వాత ఇందులోకి అయితే నేను కొలంబు మసాలా ఉంటుందండి, మనకి కర్రీ మసాలా ఉంటుంది కదా, ధనియాలు, జీలకర్ర, ఆవాలు, మిరియాలు, ఎండుమిర్చి ఇలాగా పొడి చేసుకున్నది. ఈ పొడి అయితే కొలంబు మసాలాని కూడా అంటారండి. ఇది ఇక్కడైతే నేను ఆ కొలంబు మసాలాని నేను ఒక 2 స్పూన్ల వరకు వేసుకున్నాను. 2 స్పూన్లు వేసాక పూర్తిగా కలిపేసుకోవాలి. మొత్తం అన్నిటికీ పట్టేటట్టుగా కలిపేసాను చూసారు కదా. ఫ్లేమ్ అనేది సిమ్లో పెట్టుకున్నాను నేను, హైలో కూడా పెట్టుకోలేదండి, ఎందుకంటే అడుగు పడుతుంది. ఇక్కడ చూపిస్తున్నాను చూసారా, ఆచి కొలంబు చిల్లీ మసాలా ఉంది కదా, ఈ మసాలాను అయితే ఇవన్నీ ఇంగ్రీడియంట్స్ వేసుకొని మసాలా పొడి చేసుకుంటారు. ఇది మనకి సూపర్ మార్కెట్లో దొరుకుతుంది, కావాలంటే మనం ఇంట్లో కూడా ప్రిపేర్ చేసుకోవచ్చండి, చాలా బాగుంటుంది. అన్ని కూరల్లోకి, వెజ్ కర్రీస్లోకి కూడా చాలా బాగుంటుంది. అలాగే ఇవన్నీ వేసుకున్న తర్వాత నేనైతే చిన్న నిమ్మకాయ సైజు అంతా చింతపండు నానబెట్టుకొని రసం అయితే తీసుకున్నానండి. ఆ పులుపును కూడా వేసేసుకోవాలి, చింతపండు రసాన్ని కూడా వేసేసుకొని శుభ్రంగా కలిపేసుకోవాలి 1 నిమిషం పాటు. పులుసు వేసుకున్న తర్వాత ఒక గ్లాసు నీళ్ళు కూడా వేసుకున్నాను నేను, మరీ చిక్కగా ఉంటుంది కదా. ఇప్పుడు రుచికి సరిపడగా ఉప్పు అయితే వేసేసాను. ఇక్కడైతే 1.5 స్పూన్ వరకు కారం కూడా వేసుకున్నానండి నేను. ఇప్పుడు వీటిలన్నింటినీ బాగా కలిపేయాలి. కలిపేసుకొని మనం మూత పెట్టుకొని దగ్గర సిమ్లో పెట్టుకొని ఒక 20 నిమిషాలు వదిలేసాం అనుకోండి, పులుసు అనేది బాగా చిక్కపడుతుంది. ఇక్కడైతే నేను కొద్దిగా మీడియం ఫ్లేమ్లో పెట్టేసి మూత పెట్టేసి ఒక 20 నిమిషాలు అయితే వదిలేసాను. మనకు అప్పుడే నూనె అనేది బయటకు తేలుతుందండి, చూసారు కదా. ఒక 15-20 నిమిషాలు ఇలా వదిలేసుకున్నాం అనుకోండి, చక్కగా మనకి పులుసు అంతా దగ్గర పడి నూనె అనేది బయటకు తేలింది కదా. ఇప్పుడు ఇలా వేడిగున్నప్పుడు ఒకసారి కలిపేసుకొని గిన్నెలోకి కానీ చల్లారిపోయిన తర్వాత లేదంటే ఒక డబ్బాలో కూడా స్టోర్ చేసి పెట్టుకోవచ్చండి. మనకి బయట ఉన్నా కూడా 4-5 రోజుల వరకు పాడవకుండా ఉంటుందండి ఈ పులుసు అయితే.
చాలా కమ్మగా అనిపిస్తుంది. వేడి వేడి అన్నంలోకి ఈ పులుసు వేసుకొని తింటే జలుబు, జ్వరం ఉన్నప్పుడు కూడా తినొచ్చండి. చాలా రుచిగా ఉంటుంది. ఈ రెసిపీ నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు కూడా ట్రై చేయండి. చాలా కమ్మగా ఉంటుంది. మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్ కూడా షేర్ చేయండి. అలాగే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ అనే ఆప్షన్‌ని మీరు ప్రెస్ చేశారంటే మన నోటిఫికేషన్ అయితే మీ వరకు చేరుతుంది. అలాగే దోసకి, అన్నంకి చాలా బాగుంటుంది. ట్రావెలింగ్ కూడా సూపర్‌గా ఉంటుంది. మీకైతే నచ్చింది అనుకుంటున్నాను. ప్రతి ఒక్కరు ట్రై చేసి కామెంట్ పెడతారనుకుంటున్నాను. లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్.